హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్లో సిసి అంటే ఏమిటి, బిసిసి అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి వాటిని చెక్ చేసి చూడండి. ఇంకెందుకు కలిసి మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం జీమెయిల్ అకౌంట్లో సిసి అంటే ఏమిటి, అలాగే బిసిసి అంటే ఏమిటి, ఓకే, ఈ యొక్క రెండింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి జీమెయిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు సిసి అంటే ఏమిటి, బిసిసి అంటే ఏమిటి మీకు తెలియజేస్తాను. ఓకే, ఇక్కడ క్రోమ్ పై ఎంటర్ ఇస్తాను. New tab dash Google Chrome toolbar address and search bar edit as autocomplete CTRL+LA. చూడండి, అడ్రస్ అండ్ సెర్చ్ బార్ లో G ప్రెస్ చేస్తున్నాను. gmail.com సెలెక్ట్ అవుతుంది. gmail.com selected. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter G selected. Alert blank. Clickable main landmark primary prop. ఇక్కడ మనకి Gmail అనేది ఓపెన్ అయింది. కానీ మనకి బేసిక్ HTML అనేది ఇక్కడ మనకి బేసిక్ HTML అనేది రావట్లేదు. కంట్రోల్ మిస్తే ఇక్కడ నేను కంట్రోల్ మిస్తాను. చూడండి, CTRL+home out of table blank. చూడండి, ఈ విధంగా బ్లాంక్ అని వస్తుంది. ఇప్పుడు ఇన్సర్ట్ చేసి పరిస్తున్నాను ఒకసారి. ఇప్పుడు కంట్రోల్ మిస్తున్నాను. CTRL+home. అయినా కూడా మనకి ఇక్కడ బేసిక్ HTML రావట్లేదు. ఓకే, ఈ మధ్య ఈ విధంగా జరుగుతుంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళి నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab left tab tab details link tab hide side tab search tab toolbar view site information tab address and tab inbox left parent to right parent dash present 36@gmail.com dash gmail document basic HTML view button. చూడండి, బేసిక్ HTML వ్యూ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Gmail dash inbox visited link search link images link maps visited link play link YouTube. ఓకే, ఇక్కడ మనకి జీమెయిల్ అనేది బేసిక్ HTML కి చేంజ్ కావడం జరిగింది. ఇక్కడ కంట్రోల్ మిస్తున్నాను ఒకసారి. CTRL+home visited link search. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క జీమెయిల్ అకౌంట్లో సిసి అలాగే బిసిసి వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇవి ఎక్కువగా మనం ఒక మెయిల్ కంపోజ్ చేసి ఎవరికైనా ఒక మెయిల్ పంపించాలంటే ఈ యొక్క సిసి అలాగే బిసిసి ఈ యొక్క 2 ఆప్షన్స్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అదేమిటో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక మెయిల్ మనం ఇప్పుడు కంపోజ్ చేద్దాం. కంపోజ్ చేసి మనం ఈ యొక్క సిసి గురించి అలాగే బిసిసి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఇక్కడ మనం ఒక మెయిల్ కంపోజ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చేసి Alt C, ఇక్కడ Alt C ఇస్తాను. Gmail dash compose mail document Gmail dash. ఓకే, కంపోజ్ మెయిల్ tab CC shift plus tab the colon edit multi line. చూడండి, 2 అడ్రస్ ఇక్కడ 2 colon అంటే మనం ఎవరికైతే మెయిల్ పంపిస్తున్నామో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఎవరికైతే మెయిల్ పంపిస్తున్నానో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. Home blank DPN 66933 DPN 66933 GMAIL Gmail COM tab row 3 BCC tab row shift plus tab row 2 CC colon edit shift plus tab row 1 the colon edit multi line row 1 DPN 66933 @gmail.com. చూడండి, ఇక్కడ 2 అడ్రస్ లో నేను ఎవరికైతే మెయిల్ పంపిస్తున్నానో వారి యొక్క మెయిల్ అనేది ఇక్కడ నేను టైప్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. చూడండి, tab row 2 CC colon edit row 2 blank. చూడండి, CC colon అంటే సిసి అంటే కార్బన్ కాపీ అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ కాపీ అంటే ఏమిటో మనకు తెలుసు ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక స్కూల్ తీసుకోండి, లేదంటే ఒక షాపింగ్ మాల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ తీసుకుందాం. స్కూల్లో మన యొక్క స్టడీ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత చివరిలో టీచర్స్ ఏం చేస్తారంటే మనకి ఒక టీసీ అనేది రాసిస్తారు. ఓకే, హెచ్ఎం అనేవాడు మనకి ఒక టీసీ రాసిస్తాడు. రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి మధ్యలో ఒక కార్బన్ కాపీ పెడతారు. కార్బన్ కాపీ అంటే బ్లూ కలర్లో ఉంటుంది. ఆ యొక్క బ్లూ కలర్లో ఉన్న కార్బన్ కాపీ ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి మధ్యలో పెట్టి ఫస్ట్ పేజ్లో టీసీ అనేది రాస్తారు అనమాట. టీసీ రాసిన తర్వాత అదేమవుతుందంటే ఫస్ట్ పేజ్లో రాసిన మ్యాటర్ అనేది కార్బన్ కాపీ ద్వారా సెకండ్ పేజ్లో బ్లూ కలర్లో ప్రింట్ అనేది కావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పేజ్ అనేది స్టూడెంట్కి ఇస్తాడు. అలాగే సెకండ్ పేజ్ అనేది కార్బన్ కాపీ ద్వారా బ్లూ కలర్లో ప్రింట్ అయింది కదా, అది డూప్లికేట్ మనది. ఆ యొక్క డూప్లికేట్ టీసీ మాత్రం స్కూల్లోనే వాళ్ళు అట్టే పెట్టుకుంటారు అనమాట. ఓకే, స్కూల్లో వాళ్ళు జాగ్రత్త పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఒక స్టూడెంట్ అనేవాడు టీసీ అనేది మిస్ అయినా, అంటే ఆ స్టూడెంట్ ఒక టీసీ మిస్ చేసుకున్నా లేదంటే పోయినా స్కూల్కి వచ్చి అడిగితే ఆ యొక్క కార్బన్ కాపీ ద్వారా ప్రింట్ అయిన ఆ యొక్క డూప్లికేట్ టీసీని వాళ్ళు జిరాక్స్ తీసి ఇవ్వడము లేదా ఏదో విధంగా వాళ్ళకి మళ్ళీ అందజేస్తారన్నమాట. ఆ విధంగా కార్బన్ కాపీ మనకి యూజ్ అవుతుంది. అది బయట.
కానీ జీమెయిల్ అకౌంట్లో అయితే మనకి కార్బన్ కాపీ అంటే ఆ విధంగా కాదు. కార్బన్ కాపీ అంటే ఆ విధంగా ఉండదు. ఇక్కడ కార్బన్ కాపీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఒక కంపెనీ ఉంది. కంపెనీలో ఒక మేనేజర్ ఉన్నాడు, అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు. మేనేజర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక మేనేజర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను ఒక మేనేజర్, నేను ఒక ఎంప్లాయీకి ఒక వర్క్ అనేది అప్పచెప్పాను. ఓకే, అతనికి ఏంటంటే అఫీషియల్గా ఎవరు కూడా మనకి పెద్ద పెద్ద కంపెనీలో ఒక వర్క్ అనేది అప్పచెప్తే ఈ విధంగా మెయిల్స్ ద్వారానే వాళ్ళు సెండ్ చేసి వర్క్ అనేది అప్పచెప్తారు అనమాట. ఓకే, అది అందరికీ తెలిసిందే కదా మనకి. ఇప్పుడు అంటే ఓకే, ఇప్పుడు నేను ఒక మేనేజర్ని, నేనేం చేస్తానంటే ఒక ఎంప్లాయీకి మెయిల్ అనేది నేను సెండ్ చేస్తున్నాను. ఏ విధంగా సెండ్ చేస్తానంటే ఇక్కడ చూడండి. Shift plus tab row 1 the colon edit multi-line row 1 dpn 66933 @gmail.com. చూడండి ఇక్కడ టు అడ్రస్ లో నేను ఒక ఎంప్లాయీ ఐడి టైప్ చేశాను. ఓకే, ఈ యొక్క DPN 66933 @gmail.com అనే ఐడి అనేది ఒక ఎంప్లాయీ అనుకోండి మీరు. ఓకే, ఒక ఎంప్లాయీ ఐడి ఇక్కడ నేను టైప్ చేశాను. ఇప్పుడు నేను టైప్ చేసి ఈ విధంగా ట్యాబ్ క్లిక్ చేశాను. ట్యాబ్ క్లిక్ చేసిన చూడండి. Tab row 2 CC colon edit row 2 blank. చూడండి CC కోలన్. ఇది దేనికంటే ఇప్పుడు ఎంప్లాయీకి మేనేజర్కి మధ్యలో మరొక ఎంప్లాయీ ఉంటాడు. ఓకే, సూపర్వైజర్ కానివ్వండి, లేదంటే అసిస్టెంట్ కానివ్వండి, ఏదో ఒక ఎంప్లాయీ కూడా ఉంటాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ అనుకోండి, నేను మేనేజర్, ఎంప్లాయీ ఐడి టు అడ్రస్లో ఎంప్లాయీ ఐడి టైప్ చేశాను. ఇక్కడ CCలో సూపర్వైజర్ మెయిల్ ఐడి టైప్ చేస్తాను. సూపర్వైజర్ మెయిల్ ఐడి ఎందుకు టైప్ చేస్తానంటే, నేనేం చేస్తానంటే సూపర్వైజర్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడ CCలో నేను టైప్ చేస్తాను అనమాట. ఓకే, అప్పుడేమవుతుందంటే టైప్ చేసి ఇక మెయిల్ అనేది సెండ్ చేస్తాం కదా. సెండ్ చేస్తే ఏమవుతుందంటే ఈ మెయిల్ అనేది ఇప్పుడు టు అడ్రస్లో ఉన్న ఎంప్లాయీకి వెళ్తుంది, CCలో ఉన్న సూపర్వైజర్కి వెళ్తుంది. కానీ వర్క్ చేసేది ఎవరు? ఓన్లీ ఎంప్లాయీ మాత్రం వర్క్ చేస్తాడు, సూపర్వైజర్ మాత్రం మధ్యవర్తిగా ఉంటాడు. అంతే, మధ్యవర్తిగా మాత్రమే సూపర్వైజర్ ఉండి జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే. అంటే మేనేజర్ అనేవాడు ఒక మెయిల్ పంపించినప్పుడు ఎంప్లాయీకి పంపిస్తాడు, అలాగే CCలో ఒక మధ్యవర్తిగా సూపర్వైజర్ను లేదంటే అసిస్టెంట్ను ఎవరో ఒక మెయిల్ ఐడి CCలో టైప్ చేసి పెడతారన్నమాట. ఆ విధంగా ఈ యొక్క CC అనేది మధ్యవర్తిగా ఉండడానికి మాత్రమే ఈ యొక్క CC అనేది జీమెయిల్ అకౌంట్లో మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిల్ ఐడి మనం టైప్ చేస్తాం కదా, ఆ టు అడ్రస్లో మెయిల్ ఐడి టైప్ చేస్తాం, అలాగే CCలో కూడా సూపర్వైజర్ ఆ యొక్క మెయిల్ ఐడి టైప్ చేస్తాం, టైప్ చేసి సెండ్ చేస్తాం. సెండ్ చేస్తే ఈ యొక్క మెయిల్ అనేది ఎంప్లాయీకి వెళ్తుంది, సూపర్వైజర్కి వెళ్తుంది. ఎంప్లాయీ ఓపెన్ చేస్తారు కదా మెయిల్, ఎంప్లాయీకి వెళ్ళిన తర్వాత అప్పుడు టు అడ్రస్లో ఉన్న ఎంప్లాయీ DPN 66933 ఉన్నాడు కదా, ఆ యొక్క ఎంప్లాయీ మెయిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క మెయిల్లో మేనేజర్ ఏ మెయిల్ పంపాడో చూస్తాడు. చూసిన తర్వాత CCలో ఎవరున్నారో తెలిసిపోతుంది. ఓకే, CCలో ఎవరున్నారో ఆ యొక్క ఎంప్లాయీకి తెలుస్తుంది. ఓ CCలో మా యొక్క సూపర్వైజర్ ఉన్నాడు అని చెప్పేసి అతను ఐడెంటిఫై చేస్తాడు. ఓకే, ఇది CC అంటే ఓకే, మేనేజర్ గారు నాకు పని అప్పు చెప్పాడు కదా, మధ్యవర్తిగా సూపర్వైజర్ని పెట్టాడు, అందువల్ల CCలో తన పేరుంది అని చెప్పేసి ఎంప్లాయీ అనేవాడు అర్థం చేసుకుంటాడు. ఓకే, ఆ విధంగా CC అనేది ఒక మధ్యవర్తిగా ఉండడానికి మెయిల్ ఐడి అంటే ఒకరి మెయిల్ అనేది మనం ఈ యొక్క CCలో టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక మెయిల్ ఐడి టైప్ చేస్తాను చూడండి. నేను NAASANIDURGAPRASAD47 Nomasanidurgaprasad47 @gmail.com. Tab com shift plus tab row 2 CC colon edit row 2 selected Nomasanidurgaprasad47 @gmail.com. చూడండి ఇక్కడ ఒకసారి షిఫ్ట్ టాబ్ ఇస్తున్నాను. Shift plus tab row 1 the colon edit multi-line row 1 DPN 66933 @gmail.com. చూడండి ఇక్కడ టు అడ్రస్లో DPN 66933 @gmail.com అని చెప్పేసి ఒక ఎంప్లాయీ సంబంధించిన జీమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను. Tab row 2 CC colon edit row 2 selected Nomasanidurgaprasad47 @gmail.com. ఇక్కడ చూడండి CCలో నేను ఏం చేశానంటే ఇక్కడ ఓన్లీ సూపర్వైజర్ సంబంధించిన జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ నేను టైప్ చేశాను, మధ్యవర్తి ఇతను. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab row 3 BCC colon edit row 3 blank. ఇక్కడ మనకి BCC అంటే ఏమిటంటే బ్లైండ్ కార్బన్ కాపీ. ఇప్పుడు నేను ఒక మేనేజర్ని, టు అడ్రస్లో ఎంప్లాయీ సంబంధించిన జీమెయిల్ ఐడి ఇచ్చాను, ఎంప్లాయీకి నేను ఒక ఎంప్లాయీకి మెయిల్ అనేది సెండ్ చేస్తున్నాను. ఇక్కడ CCలో మధ్యవర్తిగా సూపర్వైజర్ పెట్టాను, ఎంప్లాయీకి తెలుస్తుంది మధ్యవర్తి అనేవాడు సూపర్వైజర్ ఉన్నాడు CCలో అని చెప్పేసి ఎంప్లాయీకి తెలుస్తుంది. ఓకే, అది కార్బన్ కాపీ. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తే BCC వచ్చింది కదా, BCC అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. అదే సూపర్వైజర్ని నేను ఇక్కడ తీసుకొచ్చి అంటే CCలో పెట్టకుండా ఇక్కడ BCCలో పెట్టాను అనుకోండి, ఎంప్లాయీ అనే వాడికి మధ్యవర్తి ఎవడున్నాడో తెలియదు అన్నమాట. CCలో ఉంటేనే
ఎంప్లాయీ అనేవాడు ఓకే నాకు మేనేజర్కి మధ్యలో సీసీలో సూపర్వైజర్ ఉన్నాడు అని చెప్పేసి ఎంప్లాయీ అనుకుంటాడు. కానీ మేనేజర్ అనేవాడు సీసీలో పెట్టకుండా సూపర్వైజర్ని అతని యొక్క మెయిల్ ఐడి సీసీలో ఇవ్వకుండా ఈ యొక్క బీసీసీలు ఇచ్చాడు అనుకోండి, ఎంప్లాయీకి తెలియదు మధ్యవర్తిగా ఎవరున్నారో, ఎంప్లాయీకి తెలియదు, ఎంప్లాయీ కూడా కనిపెట్టలేడు మధ్యవర్తిగా ఎవరున్నారో. ఒక ఎంతమంది ఉన్నా ఓకే, ఎవరెవరు ఉన్నా అంటే ఒక 10 మెంబర్స్ ఉన్నా లేదంటే 20 మెంబర్స్ ఉన్నా ఈ యొక్క ఎంప్లాయీ అనేవాడికి తెలియదు అనమాట. సీసీలో ఉంటేనే ఎంప్లాయీకి తెలుస్తుంది. మేనేజర్కి నాకు మధ్యవర్తిలో ఎవరున్నారు అని చెప్పేసి సీసీలో ఉంటేనే తెలుస్తుంది ఎంప్లాయీకి, బీసీసీలో ఉంటే తెలియదు. ఎందుకంటే బ్లైండ్ కార్బన్ కాపీ కదా, ఆ యొక్క పేరులోనే ఉంది కనిపించదు కాబట్టి. ఓకే, బ్లైండ్ కార్బన్ కాపీలో ఒకవేళ సూపర్వైజర్ పెట్టాడు అనుకోండి, సూపర్వైజర్ సంబంధించిన మెయిల్ ఐడి ఇచ్చాడు అనుకోండి మేనేజర్ అనేవాడు, ఆ యొక్క సూపర్వైజర్కి మేనేజర్కి మాత్రమే తెలుస్తుంది. అంటే మేనేజర్ అనేవాడు నేను ఒక ఎంప్లాయీకి వర్క్ అనేది అప్పచెప్పాను, తనకు తెలియదు, నీకు ఆ యొక్క బాధ్యత నేను అప్పచెప్పానని చెప్పేసి తనకు తెలియదు, కానీ మధ్యవర్తిగా నువ్వే ఉన్నావు అని చెప్పేసి అంటాడు. ఇక్కడ మెయిల్ సెండ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క ఎంప్లాయీకి మెయిల్ వెళ్తుంది, అలాగే బీసీసీలో ఉన్న సూపర్వైజర్ కూడా మెయిల్ అనేది వెళ్తుంది. కానీ ఎంప్లాయీకి తెలియదు అతనికి మెయిల్ వెళ్ళినట్టుగా. సీసీలో ఉంటే ఎంప్లాయీకి తెలుస్తుంది, ఓకే మా యొక్క సూపర్వైజర్ కూడా ఇదే మెయిల్ వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటాడు. కానీ బీసీసీలో ఉంటే ఎంప్లాయీకి తెలియదు, ఓకే సూపర్వైజర్కి మెయిల్ వెళ్ళిందా వెళ్ళలేదని చెప్పేసి ఎంప్లాయీకి తెలియదు. ఈ విధంగా బ్లైండ్ కార్బన్ కాపీ యూజ్ అవుతుంది. అలాగే సీసీ కార్బన్ కాపీ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. సీసీ అంటే ఎంప్లాయీకి తెలుస్తుంది ఎవరు మధ్యవర్తి ఉన్నారో అని తెలుస్తుంది. బీసీసీ అంటే ఎంప్లాయీకి తెలియదు ఎవరు మధ్యవర్తి ఉన్నారో, ఓన్లీ పంపించిన వాడికి అలాగే ఆ మెయిల్ రిసీవ్ చేసుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఎంప్లాయీకి మాత్రం తెలియదు. ఇది బీసీసీ అలాగే సిసిసి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే, ఈ విధంగా ఈ యొక్క 2 ఆప్షన్స్ మనకి యూజ్ అవుతాయి. ఇక్కడ నేను బీసీసీలో ఒక మ్యాటర్ అయితే టైప్ చేస్తాను, టైప్ చేసి మీకు మెయిల్ ఐడి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. 2 అడ్రస్లో ఏదైతే ఎంప్లాయీ మెయిల్ ఐడి ఇచ్చాను కదా, ఆ యొక్క మెయిల్ అనేది ఓపెన్ చేసి ఏ విధంగా వచ్చిందో, సీసీలో ఎవరి నేమ్ ఉందో ఏంటో చూపిస్తాను. Tab row 4 shift plus tab row 3 BCC colon edit row shift plus tab row 2 CC colon edit row 2 selected Namasenator Capricet 47 at gmail.com tab row 3 BCC నామసాని దుర్గాప్రసాద్ 47@gmail.com ఇచ్చాను కదా సీసీలో. ఇప్పుడు నేను బీసీసీలో వేస్తున్నాను. AASANIDURGAPRASAD 1992 Namasenator Capricet 1992 at gmail.com. ఇక్కడ ఏంటంటే నామసాని దుర్గాప్రసాద్ 1992@gmail.com ఇచ్చాను, @gmail.com ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Tab com row 4 subject colon edit ఇక్కడ సబ్జెక్ట్ ఓకే, సబ్జెక్ట్ చిన్నది ఇస్తాను, హాయ్ అని చెప్పిస్తాను ఎందుకంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కదా. Tab hi attach file row 6 అటాచ్ ఫైల్స్ ఏమి ఇవ్వట్లేదు. ఆల్రెడీ మనం అటాచ్ ఫైల్స్ ఏ విధంగా ఇవ్వాలో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, ఒకసారి చూడకపోతే మీరు చూడండి. Tab attach more files row 7 ఓకే, ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Tab row 8 message body edit multi line row 8 blank home blank మెసేజ్ బాడీ ఇక్కడ కూడా హాయ్ అని ఇస్తాను. hi ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేసి సెండ్ పై ఎంటర్ ఇస్తాను. Tab hi table send save draft discard row 1 column 1 send button row 1 చూడండి సెండ్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. enter Gmail alert Gmail dash inbox visited link search link images ఇప్పుడు మనకి ఈ యొక్క మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది, ఈ యొక్క మెయిల్ అనేది సెండ్ అయిపోయింది 2 అడ్రస్లో ఉన్న ఎంప్లాయీకి. ఓకే, ఇప్పుడు ఆ యొక్క మెయిల్ ఐడి ఓపెన్ చేస్తాను. నేను మెయిల్ అందింది కదా ఎంప్లాయీకి మెయిల్ ఐడి, ఆ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎంప్లాయీకి మెయిల్ పంపాను కదా, ఆ యొక్క మెయిల్ అనేది మీకు 2 అడ్రస్ మెయిల్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఆ మెయిల్ కూడా నా యొక్క సిస్టంలో ఉంది, అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఆ మెయిల్ వచ్చిందో నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్ట్ F తో క్లోజ్ చేస్తున్నాను దీన్ని. Alt plus F4 desktop list Google Chrome 6M Microsoft Edge 8 of 16 ఇక్కడ ఎంటర్ ఇస్తాను. enter new tab dash personal dash Microsoft Edge window app bar toolbar address gmail.com selected enter loading page https:// blank alert still loading ఇది మనకి లోడ్ అవుతుంది. CTRL plus home out of table blank ఇక్కడ బ్లాంక్ loading వస్తుంది. complete CTRL plus home blank నేను ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. tab main landmark tab high dash tab basic HTML view button చూడండి ఇక్కడ మనకి బేసిక్ HTML view వచ్చింది, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. end loading page Gmail loading complete ఇప్పుడు ఈ యొక్క మెయిల్ అనేది మనకి బేసిక్ HTML లోకి చేంజ్ కావడం జరిగింది. ఇప్పుడు కంట్రోల్ ఇస్తున్నాను. CTRL plus home link search ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను చెక్ బాక్స్ కి. table with 33 rows and 4 columns row 1 column 1 checkbox not checked ఇక్కడ చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. checked ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. column 2 PR creations 100 column 3 link i dash i చూడండి i అంటే నేను సబ్జెక్ట్ లో హాయ్ ఇచ్చాను, అలాగే మెసేజ్ బాడీలో కూడా హాయ్ అని ఇచ్చాను కదా, ఆ విధంగా వచ్చింది. column 4 12 column 12 column 3 link i dash i ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. end loading page
Gmail loading complete. ఆ యొక్క మెయిల్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను కంట్రోల్ ఇచ్చి CTRL plus home. Links. ఇప్పుడు H for heading తో నావిగేట్ అవుతున్నాను చూడండి. Account options heading Gmail by group folders heading inbox left pair drafts left pair contacts labels heading left high heading level 2. ఓకే, ఇక్కడ వచ్చింది కదా హాయ్ అని చెప్పేసి ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. Link inbox. Link graphic add star. Heading level 3 PR creations 100 less present 36@gmail.com greater. చూడండి, ఇది ఫ్రమ్ అడ్రస్. ఇది నేను పంపించాను కాబట్టి నా యొక్క మెయిల్ ఐడి ఇది. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు April 27th 2022 at 12:00 అలాగే టైం అండ్ డేట్ చెప్తుంది. DPN 66933 చూడండి 2 అంటే 2 అడ్రస్ లో నేను ఈ యొక్క DPN 66933 @gmail.com అని చెప్పేసి ఇచ్చాను కదా, అదే మెయిల్ ఐడి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అంటే ఎంప్లాయీకి మెయిల్ అనేది రావడం జరిగింది. ఓకే, నేను పంపించిన మెయిల్ తనకి రావడం జరిగింది. అది నేను ఓపెన్ చేశాను ఇక్కడ. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. CCలో చూపిస్తుంది, ఎవరి నేమ్ ఉందో CCలో చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. CC:47@gmail.com. చూడండి, CCలో నామసన్ దుర్గాప్రసాద్ 47 @gmail.com. ఓకే, @gmail.com చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే CCలో ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి ఎంప్లాయ్కి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. చూడండి, ఇక్కడ నేను BCCలో కూడా నేను యాడ్ చేశాను ఒక మెయిల్ ఐడి అనేది. కానీ BCCలో ఉన్నాడని చెప్పేసి ఇతనికి తెలియట్లేదు. కానీ BCCలో ఉన్న వ్యక్తికి అయితే మెయిల్ వెళ్ళింది. ఓకే, మెయిల్ అనేది అతనికి వెళ్ళడం జరిగింది. కానీ CCలో ఎవరున్నారో ఇతనికి తెలుస్తుంది తప్ప BCCలో ఎవరున్నారో ఇతనికి తెలియదు. అది ఓన్లీ పంపించిన వారికి, రిసీవ్ చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. మధ్యవర్తిగా ఎవరున్నారో ఆ మేనేజర్కి, అలాగే ఆ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వారిద్దరికే తెలుస్తుంది. మధ్యవర్తిలో BCCలో ఉంటే ఎవరికి తెలియదు, ఎంప్లాయ్కి తెలియదు అనమాట. ఓకే, 2 అడ్రస్లో ఎవరున్నారో BCCలో ఎవరున్నారో తెలియదు అనమాట. CCలో ఎవరున్నారో కూడా మనకి ఎంప్లాయ్కి అయితే తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఇక CC అలాగే BCC ఈ రెండు కూడా మనకి యూజ్ అవుతాయి ఈ యొక్క కంపోజ్ మెయిల్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.